ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మిగుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటే జాలిపడి హుజూరాబాద్ ప్రజలు గెలిపించిన విషయాన్ని మర్చిపోవద్దని, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులను విమర్శిస్తూ అసత్య ప్రచారాలు చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ మీద టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తెలపాలని మాట్లాడుతుంటే టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, కేటీఆర్ చెప్పే మాటలు కాకుండా నీ భవిష్యత్తు చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్కు లేని చెడు అలవాట్లు లేవని, ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది సినిమా హీరోయిన్లను మీ నాయకుడు వాడుకున్నాడో అందరికీ తెలిసిన విషయమని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో రక్షణ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తూ ఉంటే కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని, నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజే కౌశిక్ రెడ్డి వీపు పగలడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నీ నాయకుడికి లేని దురలవాటు లేదు, రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తే ఎట్లా? నాయకుడు డ్రగ్ తీసుకుంటాడు, డ్రగ్స్ కేసు ఏమైంది, ఎందుకు పూడ్చిపెట్టింది చెప్పండి. డ్రగ్స్ విషయంలో రాష్ట్రాలు మొత్తం పంజాబ్, హర్యానా లాంటి, ఢిల్లీ లాంటి మొత్తం ఊగిపోతా ఉంటే తెలంగాణలో సాఫ్ట్వేర్ పెరుగుతా ఉంది, ఎడ్యుకేషన్ పెరుగుతా ఉన్నది, బోలెడు యూనివర్సిటీలు వచ్చినాయి, మొన్ననే 2 యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది, విద్యారంగం పెరుగుతా ఉంది, విదేశీ వనితలు వస్తున్నారు, విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళంతా చదువుకున్నప్పుడు హైదరాబాద్ ప్రతిష్ట దిగజారొద్దని